హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా మమ్మీ ఛానల్. ఈరోజు సండే కాబట్టి ఈరోజు మా మమ్మీ నేను బయటికి తీసుకెళ్ళమని, ఎందుకంటే చాక్లెట్ బాల్ తినడానికి. కానీ మమ్మీ అయితే బయటికి తీసుకెళ్ళలేదు అసలు. ఎందుకంటే మా మమ్మీ ఇంట్లోనే బౌల్ చేస్తానన్నది, చాక్లెట్ బౌల్ చేస్తానన్నది. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎంతో వైరల్ అయిన కేక్ బౌల్ అదేనండి. మనం తింటుంటాం కదా బయట, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా అదే ఉంది. బ్రౌనీ బౌల్ అని చాక్లెట్తో. సో నేను అది ట్రై చేశాను ఇంట్లో. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే 1 కప్ షుగరు అండ్ 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. సో 1 కప్ మైదా తీసుకుంటే సరిపోతుంది బ్రౌనీ కాబట్టి. కానీ నేను కేక్ ప్లస్ బ్రౌనీ చేస్తున్నాను కాబట్టి నేను 2 కప్స్ తీసుకున్నాను. సో దాంట్లోని కావాల్సింది డార్క్ చాక్లెట్. సో నేను అమూల్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. సో దాన్ని మెల్ట్ చేసుకున్నాను, చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం బటర్ వేసి మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మైదా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని మెల్ట్ చేసిన బటర్ని వేసుకొని, అలాగే మెల్ట్ చేసిన చాక్లెట్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో అది మిక్స్ అయిన తర్వాత దాంట్లో ఈ మైదాని వేసి కొంచెం కొంచెం పాలు మిక్స్ చేస్తూ కలుపుకుంటూ రావాలి. సో అది అయిపోయిన తర్వాత దాంట్లో ఏదైతే కప్తో మైదా తీసుకున్నానో దానిలో 1/4 కప్పు కోకో పౌడర్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, చాలా టేస్టీగా వస్తుంది బ్రౌనీ అనేది. సో నేను అది ఫుల్గా మిక్స్ చేసుకుని బాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ ఏమొచ్చి బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకున్నాను. సో రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాను. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. సో దాంట్లో 1 కప్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, 2 కప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. సో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కేక్ చేసినా పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. అది టేస్ట్ని చాలా ఇన్హాల్ చేస్తుంది, చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం డార్క్ చాక్లెట్ పీసెస్ వేసాను. సో అది మనం కేక్ తింటున్నప్పుడు మధ్యలో చాక్లెట్ మెల్ట్ అయ్యి వస్తుంది కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. సో దాన్ని ఏమొచ్చి ఆ కేక్ టిన్లో బటర్ అప్లై చేసి కొంచెం మైదా వేసి స్ప్రింకిల్ చేసుకొని, సో ఆ బ్యాటర్ని అంతా ఆ కేక్ బౌల్లోకి వేసేసి ఒక 10 to 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోండి. స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు, కుక్కర్లో 10 to 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని దీన్ని అందులో పెట్టేసుకోవచ్చు. సో మాకు ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లో ట్రై చేశాను, ఫాస్ట్గా అయిపోద్దని. సో ఓవెన్లో పెట్టేసుకున్నాను. ఇది కేక్ బౌల్ మనకి రెడీ అయ్యేలోపు, కేక్ అయ్యేలోపు నేను చాక్లెట్ సిరప్ అండ్ వైట్ చాక్లెట్ సిరప్ రెడీ చేసుకున్నాను. అది ఎలా అంటే అమూల్ డార్క్ చాక్లెట్ ఉంది కదా, సో దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దాంట్లో కొంచెం బటరు అండ్ కొంచెం పాలు, షుగర్ కలిపిన పాలు వేసి దాన్ని డబల్ బాయిల్ మెథడ్లో నేను మెల్ట్ చేసుకున్నాను అనమాట. అంటే సిరప్లా మనకి రావాలి కదా. సో అది చాలా బాగా వచ్చింది. మనం బయట 300-250 పెట్టి కొంటున్నాము. నాకు ఇది చేయడానికి ఓన్లీ 350 రూపీస్ మాత్రమే అయింది. బిగ్ బాస్కెట్లో నేను అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. సో 350 రూపీస్ మాత్రమే అయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బౌల్ చేసేగా ఇంకా నాకు కేక్ మిగిలిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నాము. అదే మనం బయట కొనుక్కుని ఉంటే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలీదు. సో ఇదైతే మనకు చాలా సేఫ్. ఇప్పుడు టైం కూడా అసలు బాగాలేదు కదండి, బయట తినడానికి చాలా భయంగా ఉంది. సో నేనైతే కేక్ తీసేసిన తర్వాత ఆ కేక్ పీస్ కట్ చేశాను. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఆ మధ్యలో డార్క్ చాక్లెట్ వేసాం కదండి, అది చాలా అంటే చాలా బాగా వచ్చింది అక్కడక్కడ చాక్లెట్తోని. సో దాన్ని నేను కొంచెం, నా దగ్గర ఒక బాక్స్ ఆల్రెడీ నేను బయట కొని తెచ్చుకున్నాను, ఆ బాక్స్ ఉంటే దాంట్లో కేక్ బౌల్ రెడీ చేశాను. సో దాంట్లో ఈ కేక్ బ్రౌనీని వేసేసి కొంచెం చాక్లెట్ సిరప్ అండ్ వైట్ సిరప్ కూడా వేసేసి టాపింగ్ కోసం నేను కిట్ క్యాట్ అండ్ చాక్లెట్ షార్ట్స్ ఉంటాయి కదండి, అదేంటి బిస్కాఫ్ బిస్కెట్ అండ్ క్యాడ్బెరీ షార్ట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా టాపింగ్ కింద యూస్ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరాయి. మిల్క్ చాక్లెట్ కింద నేను ఒక 10 రూపీస్ది డైరీ మిల్క్ తీసుకొని దాన్ని వాటర్లో డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసి, సో అది నేను యూస్ చేశాను.
సేమ్ యాజ్ టీజ్ బయట ఎలా కొనుక్కొని తింటామో మనం 300 250 పెట్టి సేమ్ అలాగే వచ్చింది. టేస్ట్ కూడా అలాగే వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు అందరూ తిన్నారు. తినగా ఇంకా మిగిలిపోయింది. అదే బయట కొనుక్కున్నది అయితే ఒకరికి మహా అయితే ఇద్దరికి తినడానికే వస్తుంది. సేమ్ అమౌంటే ఖర్చు అయింది కాబట్టి నాకు వర్త్ ఆఫ్ మనీ అనిపించింది. చాలా బాగుంది. టేస్ట్ కూడా షుగర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని వేయచ్చు. హెవీ షుగర్ అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే దీన్ని బ్రౌన్ షుగర్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు, లేదా బెల్లంతో అయినా సరే చేసుకోవచ్చు పిల్లలు తింటే. బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను షుగరే యూస్ చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. Please follow and like my video. Thank you.